పల్స్ క్యాండీ గురించి మనకు బాగా తెలుసు. ఇక పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది 1 రూపీ సెన్సేషన్. పేరుకు రూపాయి మాత్రమే, కానీ ఇది ఏకంగా 8 నెలల్లోనే 100 కోట్ల రెవెన్యూని సాధించింది. ఆ తర్వాత 2 ఏళ్లలో 300 కోట్ల రెవెన్యూ దాటేసింది. ఇప్పుడు ఏడాదికే 200 కోట్లకు పైగా వసూలు చేస్తోంది. జస్ట్ 1 రూపీ చాక్లెట్ అంటే తయారీకి ఎంత పడుతుందో మీరే ఆలోచించండి. ఒక్క చాక్లెట్ తయారీకి 30 పైసల కంటే తక్కువ ఖర్చు. ఈ పల్స్ క్యాండీని ఐఎం అహ్మదాబాద్లో కేస్ స్టడీగా కూడా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఎందుకంటే ధరంపాల్ సత్యపాల్ అంటే డిఎస్ గ్రూప్ పల్స్ క్యాండీని చాలా ప్లాంట్గా తీసుకొచ్చింది. జీరో మార్కెటింగ్తో ఏకంగా హాట్ చాక్లెట్ మార్కెట్ను చెల్లాచెదురు చేసేసింది. మరి ఈ డిఎస్ గ్రూప్ ఎలా పల్స్తో 100 కోట్ల రెవెన్యూని సాధించిందో చూద్దాం. అంతేకాదు, మీరు 1 రూపీ చాక్లెట్ను తక్కువ బడ్జెట్తో తయారు చేయొచ్చు, కానీ రుచిలో కొత్తదనం ఉండాలి, అందరూ ఇష్టపడాలి. ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు. ఎందుకంటే దీంట్లో లాభం 50% ఉంటుందంటే నమ్మగలరా? అసలు పల్స్ ఎలా సక్సెస్ అయింది, దాన్ని డిఎస్ గ్రూప్ ఎలా రీసెర్చ్ చేసిందో చూద్దాం. మామూలుగా పెద్ద బ్రాండ్లు ₹1 లేదా ₹2 చాక్లెట్లు మార్కెట్లోకి తీసుకురావాలంటే భయపడతారు. ఎందుకంటే ఇది హాట్ బాయిల్ మార్కెట్ అని పేరు. హాట్ చాక్లెట్ సక్సెస్ అంత సులువు కాదు. కానీ డిఎస్ గ్రూప్ మాత్రం కొత్తదనంతో వస్తే సక్సెస్ కావచ్చనుకుంది. మన భారత మార్కెట్ గట్టి చాక్లెట్లకు పెట్టింది పేరు. దాదాపు ఏటా 40,000 కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. మొత్తం చాక్లెట్స్లోనే వీటి వాటా 48%. ఇక పల్స్ వచ్చే సమయానికి ఆల్బెన్లీబే, మ్యాంగో బైట్ సూపర్ హిట్. ఇవి మార్కెట్స్లో లీడర్స్గా ఉన్నాయి. కానీ గమ్స్లో బూమర్, సెంటర్ ఫ్రెష్, హ్యాపీడెంట్ మార్కెట్ కూడా పెద్దదే. ఎక్లైర్స్, కాఫీకో, లాలీపాప్స్ కూడా మార్కెట్లో తమ షేర్తో దూసుకుపోతున్నాయి. జెల్లీస్ కూడా ఉండనే ఉన్నాయి, కానీ వీటి సేల్స్ కాస్త తక్కువ. అయితే గట్టి చాక్లెట్లదే మార్కెట్లో హవా. అలాని పెద్ద కంపెనీలు కొత్త ప్రోడక్ట్స్ని తీసుకురావాలంటే భయపడతాయి. ఎందుకంటే వీటిని ఎవరైనా తయారు చేయొచ్చు, తక్కువ పెట్టుబడి అవసరం, కానీ ఇన్నోవేషన్ కావాలి. ఎందుకంటే మెంటోస్ ప్లేస్లో హాల్స్తో రీప్లేస్మెంట్ ఉంది. హ్యాపీడెంట్కి బదులు సెంటర్ ఫ్రెష్ దొరకచ్చు. అందుకే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఇచ్చి కంపెనీలే ఏదో ఒక్క బ్రాండ్నే ఆయా షాపుల్లో ఉండేలా చేస్తుంటాయి. ఇదో పెద్ద సర్కస్. మనం వాటి గురించి పట్టించుకోం, కానీ పెద్ద వ్యాపార యుద్ధమే జరుగుతుంది, అది కూడా చిన్న షాపుల్లో. అయితే గట్టి చాక్లెట్స్లో కూడా భారత మొత్తం మార్కెట్ నడవదు. మన సంస్కృతితో పాటు రుచులు కూడా వేరు. అందుకే చాలా తెలివిగా ఆలోచించారు. హాట్ బాయిల్ చాక్లెట్స్లో పార్లే కచ్చా మ్యాంగో సూపర్ హిట్ అయింది. ఏడాదిలోనే 120 కోట్లు సంపాదించింది. అంతేకాదు, కేవలం కచ్చా మ్యాంగో, మ్యాంగో బైట్ సహా మామిడి ఫ్లేవర్స్ చాక్లెట్ వాటా 2015 నాటికి 50% ఉంది. దీంతో దేశమంతా ఎండాకాలం వస్తే తినే మామిడి ఫ్లేవర్స్ను ఇష్టపడుతున్నారని ఆలోచించారు. ఎందుకంటే మామిడి పండును ఎవరిష్టపడరు? ఇక మార్కెట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన ఫ్లేవర్ ఇది. కానీ ఇక్కడే తెలివిగా ఆలోచించింది డిఎస్ గ్రూప్. కచ్చా మ్యాంగో తింటూ ఉంటే దాని ఫ్లేవర్ పోతుంది. మొదట్లోనే దాని ఫ్లేవర్ ఆహ్లాదంగా ఉంటుంది, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత దాని టేస్ట్ పోతుంది. దీంతో దాన్ని భర్తీ చేయాలనుకున్నారు. మొదట కేవలం ఫ్లేవర్ స్పైసెస్తో నింపారు. అయితే ఇక్కడే పల్స్ మాత్రం చాలా తెలివిగా ఆలోచించింది. పైన వచ్చే కచ్చా మ్యాంగో ఫ్లేవర్ కరగగానే లోపల మసాలా ఉప్పుతో మరో మసాలా టేస్ట్ నాలుకకు తగిలేలా కొత్త చాక్లెట్ అన్న అనుభూతి వచ్చేలా నింపింది. సింపుల్గా చెప్పాలంటే ఒక దాంట్లో 2 చాక్లెట్స్ అని చెప్పచ్చు. అంటే కచ్చా మ్యాంగోను అప్గ్రేడ్ చేసింది, దాని లోపాలను సరిదిద్దిందంతే. మొదట 4-5 రకాల రుచుల్లో తయారు చేసిన పల్స్ టేస్ట్కి అందరూ సంతృప్తి చెందారు. డిఎస్ గ్రూప్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా తృప్తి చెందారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా దాన్ని దేశవ్యాప్తంగా తమకున్న 2,500 మంది డిస్ట్రిబ్యూటర్లతో దేశం మొత్తం పంపించింది. మరీ ముఖ్యంగా ఎక్కువగా రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మారుమూల ప్రాంతాలకు కూడా పంపింది. అయితే ఆ డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా 9 లక్షల మంది రెగ్యులర్ రిటైల్ షాప్ యజమానులకు వాటి గురించి చెప్పి ఆయా షాపుల్లో ఉంచారు. పైగా మొదట భారీగా ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇచ్చారు. దీంతో ఆయా రిటైల్ షాప్ యజమానులు చాక్లెట్స్ తిని బాగుందన్నారు. అంతే, డిఎస్ గ్రూప్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. అప్పటికే డిఎస్ గ్రూప్ ఖరీదైన రజనీగంధ పల్స్, లవిట్, తులసి, పాస్ ఇలా వేరువేరు రకాల బ్రాండ్స్తో 100 ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తోంది. దేశవ్యాప్తంగా తమకున్న నెట్వర్క్తో పల్స్ క్యాండీని ప్రవేశపెట్టింది. అయితే మొదటి నెల సూపర్ హిట్ అయిపోయింది. ఒక్కటే దెబ్బకు పార్లే కచ్చా మ్యాంగోని తొక్కి పారేసింది. అప్పటి వరకు కచ్చా మ్యాంగోను కొనేవారంతా కూడా ఇప్పుడు పల్స్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే భిన్నమైన రుచి వాటి సొంతం. ఆ వెంటనే డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి నామమాత్రపు డబ్బులు ఇచ్చి వారితో ప్రచారం చేయించింది. అది కూడా సక్సెస్ అయింది. వారంలోనే సగానికి పైగా పల్స్ క్యాండీలు మార్కెట్లో లేకుండా పోయాయి. దీంతో ప్రొడక్షన్ పెంచారు. దేశం మొత్తం హాట్ క్యాండీలు తినాలనుకునే వారికి ఇది ఫేవరెట్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రతి పాన్ షాప్లో దీన్ని చేర్చారు. అలా నెలల్లో గడిచే కొద్దీ హిట్ అయిపోయింది.
అయితే అప్పటికే మ్యాంగో ఫ్లేవర్స్తో టాప్లో ఉన్న కచ్చా మ్యాంగో, మ్యాంగో బైట్ సహా ఇతర క్యాండిల్ సేల్స్ భారీగా తగ్గిపోయాయి. ఇక డిఎస్ గ్రూప్కు మరో అదృష్టం కలిసి వచ్చింది. అదేమంటే పార్లే కంపెనీ తయారు చేసిన కచ్చా మ్యాంగో పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని మహారాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. ఒకేసారి 2 కోట్ల విలువైన చాక్లెట్లు ముడి సరుకును సీజ్ చేశారు. ముంబైలోనే తయారయ్యే ఈ చాక్లెట్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. లాక్టిక్ యాసిడ్ ఉపయోగాన్ని 2006లోనే కేంద్రం బ్యాన్ చేసింది. మరీ ముఖ్యంగా పిల్లలకు అమ్మే చాక్లెట్స్లో దీన్ని వాడొద్దని తేల్చింది. కానీ ఫ్లేవర్స్ కోసం కంపెనీ వాడేసింది. దీంతో ఒక్కసారిగా మార్కెట్ నుంచి కచ్చా మ్యాంగో బ్యాన్ అయిపోయింది. ఇక పల్స్ క్యాండీకి మరింత ఊపొచ్చింది. డిఎస్ గ్రూప్ దుమ్ము రేపింది. ఇటు పార్లే కంపెనీ కోర్టుకెళ్లి లాక్టిక్ యాసిడ్ తీసేసి లేదా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వచ్చే సమయానికి పల్స్ మొత్తం మార్కెట్లో మెజారిటీ వాటాను కొట్టేసింది. మరీ ముఖ్యంగా రా మ్యాంగో ఫ్లేవర్స్ క్యాండీస్లో, ఆ తర్వాత పచ్చి మామిడి ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్స్ చాలా వచ్చాయి. కానీ ఏడాదిలోనే 140 కోట్లు, ఆ తర్వాత 2 ఏళ్లలో 300 కోట్ల రెవెన్యూ దాటేసింది. అంతేకాదు పల్స్ వల్ల డిఎస్ గ్రూప్ ఇతర బ్రాండ్స్ కూడా ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఏకంగా బిగ్ బి అమితాబ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకొని పల్స్ సూపర్ హిట్ అయిపోయింది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడంలో డిఎస్ గ్రూప్ సూపర్ హిట్ అయింది. అంతేకాదు సింగపూర్, అమెరికా, యూకేలో ఈ పల్స్ చాక్లెట్స్ని అమ్మటం మొదలుపెట్టింది. ఈ మసాలా బాంబు ఫార్ములా పేటెంట్ కోసం కూడా కంపెనీ అప్లై చేసింది. ఆ తర్వాత ఆఫ్రికా మొత్తం పల్స్ని ఎగుమతి చేసేలా లేదా తయారు చేసేలా ప్లాన్ చేస్తోంది. ఒక్క పల్స్తో ఏకంగా డిఎస్ గ్రూప్ 5,000 కోట్ల టర్న్ వరకు చేరుకుందంటే ఎంతలా సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో వాడే పదార్థాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎవరైనా దీన్ని తయారు చేయొచ్చు. చక్కెర, లిక్విడ్ గ్లూకోజ్, ఎస్టిటి రెగ్యులేటర్స్తో పాటు న్యాచురల్ మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే మొత్తం చక్కెరే. అందుకే ఒక్క చాక్లెట్ తింటే ఏకంగా 380 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. కాబట్టి చాక్లెట్లు ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ పిల్లలు పట్టించుకోరు కదా. పెద్దలు లేబుల్స్ చూడరు. పిల్లలు ఏది అడిగితే అది కొని పెడతాం. మార్కెట్లో ఉన్న చాక్లెట్లు, జ్యూస్లు, బూస్ట్లు, బోర్న్విటాలు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే మొత్తం చక్కెరే. ఇంకా చెప్పాలంటే పెప్సీ, థమ్సప్ సహా అన్ని డ్రింక్స్లో చక్కెర, సోడాలో కొట్టే కార్బన్ డయాక్సైడ్ గ్యాసే. అంటే మనం చెత్తను మొత్తం మన కడుపులో నింపుతున్నాం, అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. ఆ విషయం పక్కన పెడితే పల్స్ దేశమంతా సూపర్ హిట్, పెద్ద పెద్ద బ్రాండ్స్ని వెనక్కి నెట్టింది. ఇక మ్యాంగో ఫ్లేవర్ తర్వాత గువాతో పాటు ఆరెంజ్, ఇలా పలు రకాల ఫ్లేవర్స్ని తీసుకొచ్చింది. కానీ అవేవి హిట్ కాలేదు. కేవలం పల్స్ మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే హిట్ అయింది. చిన్న చాక్లెట్ మాత్రమే అనుకోవద్దు. మార్కెట్ను డిఎస్ గ్రూప్ బాగా రీసెర్చ్ చేసింది. కచ్చా మ్యాంగోకు లోపల మసాలా దట్టించి అప్గ్రేడ్ చేసి సూపర్ హిట్ అయింది. కొన్నిసార్లు ఈ ఫార్ములా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు బలంగా నమ్మారు. జనాలకు బాగా నచ్చింది. ఇక తమకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా పల్స్ విజయానికి కారణం. అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి, పల్స్ టాప్లో ఉంది. కానీ దానికి పోటీగా కోపికో, ఆ తర్వాత స్టిల్ పార్లే కచ్చా మ్యాంగో బైట్ కూడా పోటీనిస్తోంది. ఐటీసీ కంపెనీ క్యాండీమన్ కూడా 4వ స్థానంలో ఉంది. గట్టి చాక్లెట్స్లో ఈ 4గింటితే హవా. మొత్తం చాక్లెట్ సేల్స్లో ఈ గట్టి చాక్లెట్స్ మాత్రమే భారత మార్కెట్ను ఊపేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువసేపు చాక్లెట్స్ తిన్నా తృప్తి ఉండడమే దీనికి కారణం. 40% సేల్స్ వీటివే. చీప్ అండ్ ప్రాఫిటబుల్. అదే కోకాతో తయారు చేయాలంటే రుచి ఉన్న రేట్ ఎక్కువ పెట్టి అమ్మాలి. కానీ ఈ గట్టి చాక్లెట్స్ మాత్రం దుమ్ము రేపుతున్నాయి. వీటి తర్వాత గమ్స్ 20% మార్కెట్ను ఆక్రమించాయి. ఆ తర్వాత లాలీపాప్స్, ఫ్రెషనర్స్ సేల్ అవుతున్నాయి. అలా ఇన్నోవేషన్తో, కొత్తదనంతో చాక్లెట్స్ని తయారు చేస్తే స్టిల్ మార్కెట్లో ప్లేస్ ఉంది. పైగా పల్స్ మార్కెట్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది. దాన్ని ఎవరో కొట్టలేకపోతున్నారు. అలాగే కాఫీ ఫ్లేవర్ కొపికోను కూడా టచ్ చేయలేకపోతున్నారు. కొత్తదనం లేకపోవడంతో ఈ మార్కెట్ను పాతవే ఏలుతున్నాయన్నమాట. కానీ పల్స్ విజయం ఇన్నోవేషన్కు ఓ ఉదాహరణగా మారింది. ఐఐఎంలలో దీని గురించి పాఠాలు చెబుతున్నారు. అలా చెబుతున్నారంటే సక్సెస్ అలా కొట్టాలి. మరి ఈ స్టోరీని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఈ చాక్లెట్స్ని వెళ్ళి కొనమని కాదు, ఇలాంటి ఇన్నోవేషన్తో ముందుకెళ్ళమని. మీరు కూడా తయారు చేయొచ్చు. దాన్ని మార్కెటింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. కాస్త టైం పట్టినా మీ ఐడియా మాత్రం ఫలిస్తుంది. కానీ రీసెర్చ్ చేయాలి, కొత్త ఐడియాతో ముందుకెళ్ళాలి. మరి అలా వెళ్ళే వరకు ఆల్ ది బెస్ట్. మరి ఈ వీడియోపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.